గంటా శ్రీనివాస అధ్యక్ష, ధన్యవాదాలు. ఇది ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్న సమస్య అధ్యక్ష. మీకు కూడా బాగా అవగాహన ఉంది. పంచగ్రామాలు అడివరం, యాపగుంట, చెమలాపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం 5 గ్రామాలు, 5 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ అధ్యక్ష. భీమిలి, ఈస్టు, నార్తు, వెస్టు, అలాగే పెందుర్తి, దాంతోపాటు 15 వార్డులు కూడా ప్రభావితం చేసే అంశం అధ్యక్ష. ఇది ఎన్నో ఏళ్ళుగా ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం ఉంటుంది, కానీ అన్ఫార్చునేట్గా ఈ సమస్య అనేది ఒక పరిష్కారం ఇప్పటిదాకా లభించలేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1996లో ఏదైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇష్యూ మీద స్వర్గీయ అప్పల సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఒక హౌస్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి ఆ రోజు నుంచి దీని మీద చాలా సీరియస్గా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత 2000లో ఒక జీవో 578 జీవో ఇచ్చారు. అలాగే మళ్ళీ 2019లో 229 అని ఒక జీవో ఇచ్చారు. మామూలుగా మన ప్రభుత్వం యొక్క స్లోగన్ కూడా సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు అని చెప్పుకునే ఈ దీంట్లో ఈ పేదవాళ్ళకి ఈ దేవాలయానికి సంబంధించిన ఈ సమస్య పెద్ద జటిలమైపోతూ ఉంది. మామూలుగా ఇక్కడ 2 అంశాలు అధ్యక్ష. ఒకటి పంచగ్రామాలకు సంబంధించిన రైతుల అంశాలు, రెండోది ఏదైతే ఎన్నో ఏళ్లుగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్న వేలాది కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ అధ్యక్ష. మీకు కూడా గుర్తుంది, 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మొట్టమొదటి క్యాబినెట్ ఆ రోజు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా పెట్టినప్పుడు అందరం కూడా మనం అక్కడ ఆ రోజు క్యాబినెట్లో ఉన్నాము. ఈ ఇష్యూ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పెసిఫిక్ టైం ప్రోగ్రాం కూడా పెట్టి 100 డేస్లో దీనికి ఒక సొల్యూషన్ చూపించమని చెప్పిన కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది మీకు ఒకసారి ఆ ఫోటో కూడా ఒకసారి చూపిస్తున్నాం మీకు. ఆ రోజు క్యాబినెట్ ఆంధ్ర యూనివర్సిటీలో మీరు కూడా ఈ ఫోటోలో ఉన్నారు. గౌరవ కేఈ కృష్ణమూర్తి గారు అందరూ కూడా దాంట్లో ఉన్న క్యాబినెట్ ఫోటో అది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక ఆదేశం ఇచ్చి ఆ రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అధ్యక్ష, అసలు ప్రధానంగా సమస్య ఏంటి అనేది ఒకసారి దీంట్లో మనం వెళ్తే, మామూలుగా ఏదైతే ఈ 5 గ్రామాలకు సంబంధించిన రైతులతోటి ఒక ఇష్యూ పక్కన పెడితే, రెండోది ప్రధానంగా ఇప్పుడు అక్కడ నిర్మాణం చేసుకున్న హౌసెస్ అధ్యక్ష. వీటిలందరికీ సంబంధించి కూడా ఇప్పటికే పలు దఫాలు మీటింగ్లు పెట్టడం జరిగింది. రీసెంట్గా కూడా మనం కూడా రెవెన్యూ మినిస్టర్, ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక 1 వీక్ బ్యాక్ ఈ సెషన్లో కూడా మీటింగ్ పెట్టారు. కానీ దీనికి సొల్యూషన్ అంటూ రావట్లేదు అధ్యక్ష. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఏదైతే ఈ 578 జీవో ఇచ్చారో ఆ జీవో కొంతమంది యూజ్ చేసుకొని రెగ్యులేషన్ కూడా చేసుకుంటే, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉండి దాన్ని నేను అధికారంలోకి వస్తే ఫ్రీగా ఇస్తాను మీకు, దీని మీద మీరు ఏం కూడా డబ్బులు కట్టవసరం లేదని చెప్తే ఆ రోజు కొంతమంది చేసుకున్న వాళ్ళు చేసుకోగా మిగతా వాళ్ళందరూ కూడా పెండింగ్ పెట్టుకున్నారు అధ్యక్ష. 2014 ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కొంచెం సీరియస్గా తీసుకుని దీని మీద మూమెంట్ ఇచ్చిన తర్వాత ఒక కమిటీ కూడా వేసి దీనికి మొత్తం ఒక ప్రొఫార్మా కూడా తయారు చేశారు అధ్యక్ష. 1 నుంచి 100 గజాల వరకు ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా, 101 నుంచి 300 వరకు ఒక వాల్యూ 70% ఆఫ్ ది బేస్ వాల్యూ 98 బేసిక్ వాల్యూ మీద పే చేసేటట్టుగా ఇట్లా ఒక మొత్తం టేబుల్ ఒకటి వేసేసి దానికి మొత్తం కూడా తయారు చేసి ఇచ్చి ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అవుతున్న టైంలో ఇది మళ్ళీ కొంతమంది కోర్టులకు వెళ్ళడంతో ఇష్యూ పెండింగ్ ఉంది అధ్యక్ష. మరి నేను ఇప్పుడే మీ ద్వారా ఒకటే అడుగుతా ఉన్నాను, ఇది ప్రభుత్వం సీరియస్గా అనుకుంటా ఉంది, ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ఉన్నారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పారు చేద్దాం తప్పకుండా చెప్పారు, అందరూ అన్ని సీరియస్ చెప్తున్నారు, కానీ సమస్య మాత్రం ముందుకి వెళ్ళట్లేదు అధ్యక్ష. ప్రాబ్లం ఎక్కడుంది ఏంటది కొంచెం సీరియస్గా దీన్ని తీసుకోకపోతే ఇది మనల్ని చరిత్ర క్షమించదు అధ్యక్ష. ఎందుకంటే నేను 30 ఏళ్ళుగా రాజకీయాల్లో ప్రతి ఎన్నికలప్పుడు కూడా ఈ పంచగ్రామాలు అనేది ఒక ప్రధానమైన ఎన్నికల అజెండాగా పెడతా ఉన్నాం. ఈరోజు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెద్ద నమ్మకం పెట్టుకున్నారు, ఖచ్చితంగా ఈసారి మాకు పరిష్కారం అవుతుంది, ఈ పంచగ్రామాల సమస్య పరిష్కారం అవుద్ది, అలాగే ఈ నిర్మాణాలకు సంబంధించిన పరిష్కారం అవుద్ది, మాకు దీనికి శాశ్వతమైన దీనికి సొల్యూషన్ లభిస్తుందని చెప్పి ఆశతో ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికైనా సరే దీని మీద ఇప్పుడు 5 ఎమ్మెల్యేలు కూడా దీని మీద మాట్లాడతారు, అలాగే మిగతా పెద్దలకు కూడా సబ్జెక్ట్ ఐడియా ఉంది కాబట్టి దీని మీద నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి రెవెన్యూ మినిస్టర్ గారితో పాటు ఎండోమెంట్ మినిస్టర్ గారు కలిసి కూర్చొని దీనికి ఒక టైం ఫ్రేమ్, ఎందుకంటే పరిష్కారం లేని సమస్య ఉండదు కాబట్టి ఎలా చేయాలి ఏంటంటే దాని మీద మాట్లాడితే కోర్టులో వద్దు కాబట్టి చేయలేకపోతాం అంటే కరెక్ట్ కాదు. కోర్టు కూడా ఖచ్చితంగా దానికి మన వెర్షన్ చెప్పి మన దీనికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ఏదైతే మనం దీనికి ఈ అనధికారం అనుకుంటున్నామో దాన్ని రెగ్యులరైజ్ చేసిన దానికి
ఎంత ల్యాండ్ పోతుంది, దానికి ఈక్వలెంట్ ల్యాండే కాదు ఈక్వలెంట్ వాల్యూ అది కూడా ఇచ్చే పరిస్థితి కూడా మనం రెడీగా ఉన్నాం. దానికి అంతా రెడీగా ఉంది కాబట్టి దీని మీద ఎండోమెంట్ మినిస్టర్ గారు సీరియస్గా రివ్యూ తీసుకొని ఒక పరిష్కారం అనేది చూపించకపోతే చాలా ఇదవుతుందని కూడా కోరుకుంటూ దీని మీద మీరు కూడా, ఎందుకంటే మీకు కూడా పూర్తి ఐడియా ఉంది సబ్జెక్ట్ మీద, మీరు స్పీకర్గా ఆశ్రిత ఒక రూలింగ్ ఉంటుంది అధ్యక్ష, ఒక టైం ఫ్రేమ్ పెట్టి దీన్ని ఖచ్చితంగా సాల్వ్ చేయమని చెప్పని మేము కోరుతున్నాను అధ్యక్ష. రామకృష్ణబాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి